యాంకర్ రష్మి వర్సెస్ వైసీపీ సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తోంది. రష్మి గౌతమ్ పైన వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏపీలో పెట్రోల్ కొరత పైన ఈ నెల 28వ తేదీన వైసీపీ నేతలు నిరసన తెలిపారు. దాంట్లో భూమన అభినయ్ రెడ్డి ఆయన ఒక నిరసన కార్యక్రమం పిలిపించారు. ఈ సందర్భంగా ఎద్దుల బండి పైన ఆటోను ఎక్కించడంపై రష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారంటూ ట్వీట్ చేశారు రష్మి. దీంతో రష్మి గౌతమ్ పైన వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అటాక్ మొదలు పెట్టారు. రష్మి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. ఇక చెప్పలేని బూతులతో కూడా విరుచుకుపడుతున్నారని రష్మి కూడా రియాక్ట్ అవుతున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది ఆ పోస్ట్. కింద చూడండి, రాహుల్ అనే ఒక వ్యక్తి ట్వీట్ చేశారు. సో ఫస్ట్ ఆ ట్వీట్ చూపిస్తాను, అసలు కారణం ఏంటి. ఎస్, ఇది ఆ ట్వీట్. ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్. దీంట్లో హోల్డ్ ఆన్. దీంట్లో ఆ కింద ఎద్దుల బండి, ఒకే ఒక ఎద్దు ఉంది, దానిపైన ఆటోను కూర్చోబెట్టారు. ఆటోని పెట్టి తోలుతూ ఉన్నారు. పెట్రోల్ సరైన సదుపాయం లేదు, పెట్రోల్ అందుబాటులో లేదని చెప్పిన రకంగా నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏప్రిల్ 28 ఆ పోస్ట్ చూడండి. సో ఆ తర్వాత రష్మి ట్వీట్ చేశారు. దాంట్లో ఏం ట్వీట్ చేశారంటే ఆవిడ, మే దే ఆల్ సఫర్ ద సేమ్ ఫేట్. వాళ్ళందరూ కూడా ఇదే రకంగా ఫేస్ చేయాలి. ఫేట్ అంటే కర్మ, లేకపోతే వాళ్ళు కూడా ఇదే రకంగా అనుభవించాలని. మే దే ఆర్ సఫరింగ్ ఆఫ్ ద బుల్ బి 1000 times more than these people. కెన్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అని చెప్పి తను ఎవరిని కాల్లో మెన్షన్ చేశారు సంథింగ్. తర్వాత ఇండియా, హై టైమ్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ పనిష్మెంట్ ఆర్ ఇంప్లిమెంటెడ్. 40 హస్కీస్ 2 days ago were abandoned. Like what is happening, no accountability, nothing. ఇది తను చేసిన ట్వీట్.